దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కొబ్బరి తోటలో ఒక రైతు మరి పనికి రానటువంటి చెత్తనంతా పోగేసి అంటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక సందర్భం చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాం. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను గారు మనకు కనబడతారు. ఆయన ఇశ్రాయేలీలకు బాప్తిస్ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో మరి ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. దేవుని గురించి ఆయన బోధించేటువంటి సందర్భం మనం చూడగలం. మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి మరి వ్యవసాయకుడితో పోలుస్తూ మరి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదని, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి పొట్టును ఆరిన అగ్నితో కాల్చివేయనని, అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని కూడా పోల్చి చెప్తున్నటువంటి వాక్య సందర్భాలు మనం చూడగలం. మరి నేను నిజమైన ద్రాక్షవల్లినని చెబుతూ మరి నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తూ ఉంటాడు. నాలో ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని ఆయన ఫలింపిన తీగను తీసి పారవేస్తున్నాడని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం చూడగలం. అదే విధముగా మరి తీర్పు దినము మరి యుగ సమాప్తి దినమున మరి దేవునికి అవిధేయులను, దేవునికి విరోధులుగా దేవుని రక్షణ పొందినటువంటి వారిని మరి దేవుని యొక్క సేవకులు లేదా దూతలు ఆ యొక్క దినాన్న తీర్పు దినాన్న మరి వారిని పోగువేసి అగ్నిగుండంలో పాడవేస్తారని వాక్యాలు చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నేడు అనబడినటువంటి దినముండగానే మీరు ప్రభు చెంతకు చేరి రక్షణ పొందాలని, సత్యాన్ని గ్రహించాలని మరి ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.